కూటమి ఉపయోగం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి తొలిసారి పనికొచ్చింది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడంతా కూడా బీజేపీ వాళ్ళే పొందగలిగారు. బీజేపీ నాయకులు ఉండి సొంతదాన్ని పట్టించుకున్నటువంటి చోట్ల దెబ్బతిన్నారు. తాజాగా చూస్తే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ పరిధిలో 50 సంఘాల్లో ఉంటే 50 బీజేపీ గెలుచుకుంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో 50 సంఘాల్లో బీజేపీకి దక్కినాయి. అదే సందర్భంలో పలు సంఘాల్లో చైర్మన్లుగా కూడా బీజేపీ నేతలు ఎన్నికారు. సత్యసాయి జిల్లాలో సాగునీటి సంఘాల్లో 35 సాగునీటి సంఘాల్లో బీజేపీకి దక్కినాయి. అదేవిధంగా ఇదే జిల్లాలో 4 సంఘాల ఎన్నికల్లో చైర్మన్లు కూడా బీజేపీ వాళ్ళు సాధించారు. తిరుపతి జిల్లాలో 25 సంఘాల ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం లభించింది. ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కూడా బీజేపీ పలు సంఘాల ప్రాతినిధ్యం సాధించింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో 20 సంఘాల ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం సాధించింది. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ఇక్కడ స్థానికుడు కావడంతో సాగునీటి సంఘాల ఎన్నికల్లో గెలుపు సాధించడానికి అక్కడ సీరియస్గా ఎఫర్ట్ పెట్టుకొచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 30 సంఘాల ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం సాధించింది. అదేవిధంగా విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలుపు సాధించారు. విజయనగరం జిల్లాలో 38 సాగునీటి సంఘాల ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం సాధించింది. ఓవరాల్గా బీజేపీకి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలా. జట్టు కట్టి ఉండటం అన్నట్టు కొన్ని చోట్ల నష్టపోయినటువంటిది ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపినటువంటి చోట్ల అట్లాంటి దాన్ని సాక్షి హైలైట్ చేసింది.